నమస్తే అండి. ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్‌తోనైతే లైనింగ్ బ్లౌజ్‌నైతే కట్ చేసుకున్నానండి. అదేనండి ఏది. ఇప్పుడు వీటిని నేను మెయిన్ పీస్‌ని, లైనింగ్ పీస్‌ని ఏ విధంగా జాయిన్ చేసుకుంటున్నానో ఈ వీడియోలో అయితే చూపెడుతున్నాను. అంటే లైనింగ్ హ్యాండ్స్, హ్మ్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఏ విధంగా జాయిన్ చేసుకున్నానో చూపెడుతున్నాను. మిషన్ మీద కూడా చాలా ఈజీగా జాయిన్ చేసుకోవచ్చండి గమ్ లేకుండా. అదే విధంగానో చూడండి. ముందుగాలైతే నేను హ్యాండ్స్‌కైతే ఇలా అతుకనేది వేసుకుంటున్నానండి. పావించు కొలతతోనైతే ఇలా అతుకులనేటివి వేసుకుంటున్నాను. చెప్పాను కదా ముందు వీడియోలో, నేను ఒక వీడియోలో చెప్పాను కదా లైనింగ్ హ్యాండ్స్‌కు అతుకనేది ఏ విధంగా వేసుకోవాలి, అతుకు పీస్ అనేది సమానంగా పెట్టుకుంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా మెయిన్ పీస్‌కనేది కరెక్ట్‌గా వస్తుందని చెప్పాను కదా. ఆ విధంగానైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అతుకనేది వేసుకోండి ఫ్రెండ్స్. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా 2 హ్యాండ్స్‌కు ఒక సైడ్ అయితే అతుకులనేటివి వేసుకున్నాను. ఇంకొక సైడ్‌కి ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఒక సైడ్‌కి వేసుకున్నాం కదా, ఇంకొక సైడ్‌కి కూడా సేమ్ అదే విధంగా పావించు కొలతతోనైతే అతుకులనేటివి వేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒకదానికొకటి రివర్స్ కాకుండా ఉండేటట్టు చూసుకుంటూ, అంటే సేమ్ కాకుండా రివర్స్‌లో క్లాత్ అనేది పెట్టుకుంటూ 2 హ్యాండ్స్‌కి అయితే లైనింగ్ పీస్‌లకైతే జాయిన్ చేసుకోండి. ఇలా అతుకులనేటివి వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి, ఏమైనా ఎక్కువ తక్కువ అనేటివి వచ్చాయా అంటే, ఇప్పుడు అతుకు వేసాం కదా, ఆ అతుకు పీస్ అనేది ఏమైనా కొంచెం పైకి వచ్చిందా లేదా అని చూసుకొని ఎక్కువగా ఉంటే కట్ చేసుకోండి, లేకపోతే అలాగే ఉంచుకోండి. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే ఉంటుంది కదా, హ్యాండ్స్ క్లాత్కి అయితే ఇలా లైనింగ్ పీస్ని అయితే ఇలా వేసుకొని ఒక స్టిచ్ అనేది కింద సమానంగా కొలతతో, అంటే పావించు కొలత కూడా కాదండి, అతుకు అనేది వేసుకోండి చిన్నగా. రెండింటిని కలుపుకుంటూ ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇలా సమానంగానైతే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నానో, అతుకు అనేది వేస్తున్నానో, నేను మెయిన్ పీస్ నుంచెళ్ళి వేస్తున్నాను. అంటే లైనింగ్ పీస్ నుంచెళ్ళి కుట్టు అయితే వేయడం లేదు, ఇట్లా పైనుంచెళ్ళి వేస్తున్నాను. లైనింగ్ పీస్ నుంచెళ్ళి అయితే వేయట్లేదు. అలాగే ఇక్కడ ఎందుకు మార్క్ చేస్తున్నానంటే, మనం ఫ్రంట్ పార్ట్కు హ్యాండ్స్కి లోత్ అనేది తీస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ వేసే హ్యాండ్ షేప్కి అయితే లోత్ అనేది తీస్తాం కదా, అందుకొరకైతే అలా మార్క్ చేసుకున్నాను. మార్క్ కొంచెం ఇటువైపు నుంచి అయితే నేను స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తానండి. ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను కదా, నేను ఈ విధంగానే హ్యాండ్స్కు లోత్ అనేది తీసుకుంటాను. స్టిచ్ చేసేటప్పుడే హ్యాండ్స్ లోత్ అనేది తీసుకుంటానని. ఇలా తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కడ కూడా ముడతలు అనేటివి రావు. క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మెయిన్ పీసుని లైనింగ్ పీసు జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పీసు మొత్తం కట్ చేసుకుంటూ వచ్చి సెంటర్లో ఒక టక్ అనేది ఇచ్చుకోండి, కట్ అనేది ఇచ్చుకోండి. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసును మొత్తం మెయిన్ పీసును కట్ చేసుకోండి. ఇలా ఒక హ్యాండ్ అయితే రెడీ అయిందండి. ఇంకొక హ్యాండ్ కూడా లైనింగ్ పీస్ను, మెయిన్ పీస్ను ఇలా ఒక స్టిచ్ అనేది కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇలా సమానంగా అనుకుంటూ 2 క్లాత్లను అయితే సమానంగా అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. తర్వాత ఇక్కడ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ను అయితే సమానంగా కట్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా రివర్స్ తిప్పుకొని మెయిన్ పీస్ మించెల్లి అయితే క్లాత్ను సమానంగా అనుకుంటూ, ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్కు నేను ఇక్కడ ముందు ఫ్రంట్ పార్ట్ కొరకైతే లోతుగానే మార్క్ చేశాను కదా, ఈ హ్యాండ్కు కింది వైపున రావాలి. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్కేమో పై వైపున వచ్చింది కదా, ఇప్పుడు ఈ కుట్టే హ్యాండ్కు కింది వైపున రావాలి. అంటే ఫ్రంట్ పార్ట్కు ఒకటి లెఫ్ట్ సైడ్కు, ఒకటి రైట్ సైడ్ కదా, రివర్స్లో ఉండాలి కదా, అందుకొరకైతే చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని కింది వైపున మార్క్ అనేది చేసుకొని, మార్క్ కొంచెం
కొంచెం పక్కన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూపెడుతున్నాను ఫింగర్‌తో, చూసారు కదా. అలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్‌ని మొత్తం కట్ చేసుకోండి. నీట్‌గా ఎక్స్ట్రా ఉన్న పీస్‌ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో టక్ అనేది ఇచ్చుకొని ఈ సైడ్లకు ఉన్న ఎక్స్ట్రా పీస్‌నంతా కట్ చేసుకోండి. ఇలా నేను కుట్టినట్టు మీరు కుడితే కూడా ఎక్కడ ముడతలు అనేటివి రావండి. ఎంత జారిపోయే క్లాత్‌కైనా ఈ విధంగా మెయిన్ పార్ట్‌ను, లైనింగ్ పార్ట్‌ను జాయిన్ చేసుకుంటే ఎక్కడ ముడతలు అనేటివి రావు. క్లాత్ అనేది సమానంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదా. ఇలా 2 పీసులను ఒకదాని పైన ఒకటి, అంటే కింది అటువైపున కిందికి, ఇటువైపున కిందికి లైనింగ్ పార్ట్ రావాలి. మధ్యలో మెయిన్ క్లాత్లు అనేటివి ఉండాలి. అలా ఒకదాని వైపున ఒకటి రివర్స్లో వేసుకున్న తర్వాత ఇలా చూపించినట్టుగా మార్క్ చేసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీయాలి కదా మనము. ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే నేను తీసానండి. అది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికైతే అలా నేను చిన్నగా మార్కర్తోనైతే చిన్న గీతలు అనేటివి పెట్టుకున్నానండి. చూసారా, ఫ్రంట్ పార్ట్ లోత్ తీసిన తర్వాత దాని షేప్ అనేది చూపెడుతున్నాను. ఈ విధంగా షేప్ అనేది అయితే రావాలండి. చూడండి, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లోతు హ్యాండ్స్కి ఎంత లోతు తీసుకున్నాను అనేది క్లియర్గా చూపెడుతున్నాను. ఇలా హ్యాండ్స్కి లోతు 1/2 ఇంచు లోతుతోనైతే నేనైతే 2 హ్యాండ్స్కి అయితే తీసుకున్నానండి. ఇలా ఒకదాని మీద ఒకటేసి అయితే మీకు చూపెడుతున్నానండి. చూసారు కదా, 2 సమానంగా వచ్చాయి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా లైనింగ్ పీస్ మీద మెయిన్ పీస్ని వేసుకొని సమానంగా అనుకుంటూ ఇలా ఒక స్టిచ్ని అయితే రెండింటిని కలుపుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను గల్లా వైపు, అంటే షోల్డర్ నుంచి గల్లా నుంచి వెళ్ళి స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఈ పార్ట్కు ఇది ఉక్సుల సైడ్ వచ్చే పార్ట్ అండి. ఇలా రెండింటిని కలుపుకుంటూ సమానంగా ఎక్కడా కూడా ముడతలు అనేటివి లేకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. హ్యాండ్తోని సమానంగా అనుకుంటూ ఇలా మొత్తం సమానంగా అనుకుంటూ, ఇక్కడనే మెయిన్ పాయింట్ అండి. ఇక్కడనే ఎక్కువ మందికి ముడతలు అనేటివి వస్తాయి చంకల్లో. అక్కడ మాత్రం క్లాత్ను సమానంగా అనుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి. ఎక్కువగా వచ్చేది మూలల మీదనే ముడతలు అనేటివి వస్తాయండి. గల్లా కాడ చంకల్లో, చంక రౌండ్లో అనేది అక్కడ కరెక్ట్గా మెయిన్ పీస్ని, లైనింగ్ పీస్ని కరెక్ట్గా సమానంగా అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ ముడతలు అనేటివి రాలేదు. తర్వాత ఇక్కడ నాకు కొంచెం మెయిన్ పీస్కి అయితే అతుక అనేది పడుతుందండి. దాని కొరకైతే ఇక్కడ నేను చంకల్లో కట్ చేస్తాను కదా, ఎక్స్ట్రా పీస్ని అయితే ఇలా దానికి సమానంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని అయితే ఈ విధంగా జాయిన్ చేసుకొని అతుక అనేది వేసుకుంటున్నానండి. మెయిన్ పీస్కి అయితే ఈ చంక భాగంలో అతుక అనేది పడుతుంది కదా, ఆ పీస్ని ఇలా అతుకు పీస్గా వేసుకుంటున్నానండి. తర్వాత ఇలా ఒక స్టిచ్ రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పీస్ను మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా ఒక పార్ట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూడండి. కింద సేపట్టీలు వేసే దగ్గర నుండి గల్లా వైపుకి అయితే మెయిన్ పీస్ని, లైనింగ్ పీస్ని కలుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్దేమో గల్లా నుండి, షోల్డర్ నుండి సేపట్టి వరకు వేసుకుంటూ స్టార్ట్ చేశాను. ఇప్పుడేమో సేపట్టి నుంచి వెళ్ళి గల్లా వైపు, షోల్డర్ వైపుకి అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను రివర్స్లో. అంటే ఇలా మనకు ఐడియా ఉంటే తొందరగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావచ్చండి. అలాగే ఇలా
పైనుంచి వేసుకురండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలాంటి జారిపోయే క్లాతులకు స్టిచ్ అనేది ఇలా పైనుండి అంటే మెయిన్ పీస్ లైనింగ్ పీస్ కింద పెట్టి మెయిన్ పీస్ను పైన పెట్టి ఇలా లైనింగ్ జాయింట్స్ అనేటివి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే ఎక్కడ కూడా ముడతలు అనేటివి రావు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసులు మొత్తం నీట్గా సమానంగా కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడ చంక భాగంలో అతుకు అనేది పడుతుంది కదా, ఫస్ట్ ఏ విధంగా కట్ చేసి అతుకు వేసానో దీన్ని కూడా ఆ విధంగానే అతుకు వేసి అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. సరిపోయేంత క్లాత్ తీసుకొని అయితే అతుకు వేసుకొని ఇలా పైన టాప్ స్టిచ్ అనేది వేసుకొని ఇంకొకటి క్లాత్ అనేది లేవకుండా ఉండడానికి ఇలా స్టిచ్ వేసుకుంటూ ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే సమానంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత సమానంగా నీట్గా వచ్చాయి, ఎక్కడ ముడత అనేది లేదు. ఒకవేళ గమ్ లేకున్నా కూడా మీరు ఇలా మిషన్ మీద జారిపోయే క్లాతులను అయితే జాయిన్ చేసుకోండి. ఇలా నేను చేసుకున్నట్టుగా మీరు లైనింగ్ పీస్ మీద మెయిన్ పీస్ జాయిన్ చేసుకుంటే ఎక్కడ ముడతలు అనేటివి రావండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్లో ఇలా సెంటర్లో ఒక స్టిచ్ వేసుకుంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుందండి. అందుకొరకైతే నేను అలా సెంటర్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను. క్లాత్ ఎటు తిప్పినా కూడా కదలకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా లైనింగ్ పీస్ను మెయిన్ పీస్ను కలుపుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా లైనింగ్ పీస్ కింద పెట్టుకొని మెయిన్ పీస్ని అనేది పైన పెట్టుకొని ఇలా సమానంగా రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ అనేది క్లాత్ను సమానంగా అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలా వేసింది అలవాటు అయింది అనుకోండి, మీరు గమ్ముతో కూడా అవసరం లేదు. ఇలా మిషన్ మీదనే ఎంత జారిపోయే క్లాతులనైనా కూడా స్టిచ్ చేసుకుంటూ రావచ్చండి. నేను చెప్పే పద్ధతిలో మీరు కనుక అతుకులు వేస్తే చాలా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ ముడతలు అనేటివి రావండి. ఇలా మొత్తం క్లాత్నైతే ఒకసారి సమానంగా అనుకుంటూ ఒక స్టిచ్ అనేది ఇలా నెమ్మదిగా నిదానంగా వేసుకుంటూ రండి. ఇలా మొత్తం తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం నీట్గా సమానంగా కట్ చేసుకుంటూ రావడమేనండి, అంతే. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయినట్టేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉందో. ఇలా ఫస్ట్ మెయిన్ పీస్ను లైనింగ్ పీస్ నుంచి ఇలా మెయిన్ పీస్ని వేసుకుంటే లైనింగ్ పీస్ కూడా కరెక్ట్ కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఈ జారిపోయే క్లాతులు పల్చగా ఉంటాయి కాబట్టి మనకు లైనింగ్ పీస్ అనేది పైకి కనిపిస్తుంది. అలా కనిపించడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడం కూడా. ఈ విధంగా మీరు మిషన్ మీద కూడా ఇలా చాలా ఈజీగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావచ్చండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్